ఎస్ సార్, ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని మోదీని ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ప్రధాని మోదీకి సీఎం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై బుల్లెట్ రైలు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ విస్తరణకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇక రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ ప్రాజెక్టుకు అనుమతులు, నిధులు ఇవ్వాలని అభ్యర్థించారు. హస్తినా పర్యటనలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ కు, ఇక రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. గ్లోబల్ సమ్మిట్ కు వీరందరినీ ఆహ్వానించారు. అలానే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీలను మర్యాదపూర్వకంగా కలిసి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు రావాలని సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఎస్ సార్, ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని మోదీని ఆహ్వానించారు. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి ఆర్కే ఢిల్లీ నుంచి అందిస్తారు. ఆర్కే, అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ కి రావాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. పార్లమెంట్ లో ప్రధానితో జరిగిన ఈ భేటీలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించిన గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రాన్ని సీఎం ప్రధానికి అందజేశారు. మరి కేంద్ర ప్రభుత్వం ఎంచుకున్న 2047 లక్ష్యాలకు అనుగుణంగా $3 ట్రిలియన్ ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ భవిష్యత్తు సంకల్పంతో ముందుకు సాగుతుందని సీఎం ప్రధానికి వివరించారు. దీనికి అనుగుణంగా అన్ని రంగాల అభివృద్ధి లక్ష్యాలు అనుసరించే ప్రణాళికలు విశ్లేషించేలా రైజింగ్ 2047 ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రధానమంత్రితో జరిగిన భేటీలో సబ్మిట్ చేయడం జరిగింది. మరి ఏది ఏమైనా సరే ఆర్థిక అభివృద్ధి అలాగే తెలంగాణను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తాం. దాంతోపాటు నీతి సలహాల సూచనలతో పాటు అన్ని రంగాల నిపుణులు మేధో మదంతో తయారు చేసిన ఈ విజన్ డాక్యుమెంట్ ను గ్లోబల్ సమ్మిట్ లో ప్రధానమంత్రి ఆవిష్కరించబోతున్నారు. మరి తెలంగాణ రైజింగ్ విజన్ లో భాగంగా చేపడుతున్న ఆర్థిక అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం తగిన సహాయ సహకారాలు అందించాలని ప్రధానికి సీఎం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ విస్తరణకు తగిన అనుమతులు ఇవ్వాలని కోరారు. మొత్తం 162.5 కిలోమీటర్ల పొడవును విస్తరించే ప్రతిపాదనకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అందజేసింది. 43,848 కోట్ల అంచనా వ్యయమయ్యే ఈ ప్రాజెక్ట్ ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్ గా చేపట్టడానికి ఆమోదించాలని చేశారు. మరి హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేబినెట్ ఆమోదంతో పాటు ఫైనాన్షియల్ అప్రూవల్ ఇవ్వాలని, దక్షిణ భాగానికి నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. రీజనల్ రింగ్ రోడ్ వెంట ప్రతిపాదనలో ఉన్నటువంటి రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్ట్ ను త్వరగా చేపట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఆర్కే.